అన్ని పథకాలు ఇస్తానన్నాడు కానీ ఏమీ ఇవ్వలేదు. 0 వడ్డీ రుణమాఫీ అన్నాడు, మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఏది ఇవ్వలే. పసుపు పొంకల కింద 25,000 ఇచ్చాడు, మూత రాసేసేమో మరి లేదని అనేసాడు. జగన్ అలా 4 విడతలుగా మేము నీకు ప్రతిదీ ఇస్తామని అన్నాడు. ప్రతిదీ అనుకున్న మాట ప్రకారం 4 విడతలు ఇస్తున్నాడు. అలాగే అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ప్రతిదీ వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఒక ముసలిదాయి ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక రోజంతా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఒక ఆసుపత్రిలో ఉన్నా, లేదంటే ఒక మంచం మీద ఉన్నా, లేదంటే ఒక పొలంలో ఉన్నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాలంటీరు వాళ్ళకి పెన్షన్ అందిస్తూ ఉన్నది. అన్ని విధాలుగా జగన్ బాగా పరిపాలిస్తున్నాడు. మరి ఇప్పుడు సొంత చెల్లెల్ని శరీరంలో వేరే పార్టీలో నుంచి వస్తుంది కదా, ఎలా ఉంటుంది సొంత చెల్లెలు? అది మరి మనకు తెలియదు సార్, అది వాళ్ళ ఉంటుంది. కానీ ఏదైనా సరే జగనే వస్తాడు పక్కాగాను. జగన్ అంటే నమ్మకం, అభిమానమా? నమ్మకం, అభిమానం రెండూని. ఇప్పుడు వాలంటరీ సెక్షన్ ఉపయోగపడుతుందా మీకు? బాగా ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు కార్డు కోసం వెళ్ళాలంటే చాలా మంది దగ్గర, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది. అలాగే కాకుండా డైరెక్ట్గా వాలంటీర్ ఇంటికి వచ్చి మీకు కొత్త రేషన్ కార్డు కావాలంటే మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొని వెళ్ళి డైరెక్ట్ సచివాలయంలో 21 రోజుకి రేషన్ కార్డు వచ్చేస్తుంది డైరెక్ట్గాను. పక్కాగా అభిమానము, నమ్మకం. ఇప్పుడు చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క, మరో జగన్ అనేది ఒక పక్క. ఎలా ఉంటుంది అంటారు? ఈసారి గెలుస్తాడంటారు? మాకు ఎదురే లేదండి. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా ఇక్కడ ప్రతి పథకాన్ని అందుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు, మేము చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతున్నారో, ఆ పథకాలు ఎలా అందుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళే న్యాయం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి, జగన్కి, పవన్ కళ్యాణ్కి తేడాలేంటి? మీకు నేను చెప్పక్కర్లేదు.